దేవునికి స్తోత్రం. ఈరోజు కొన్ని మాటలు మనం చెప్పుకుందాం. దేవుని యొక్క లక్షణాలు. దేవుడు ఎవరు? నేను నమ్ముకున్న దేవుడే నిజమైనటువంటి దేవుడు అని నేనంటే, మరొక వ్యక్తి అంటున్నాడు కాదు కాదు, నేను నమ్ముకున్న దేవుడే నిజమైనటువంటి దేవుడు అని మరికొంతమంది అంటూ ఉన్నారు. ఇది సమస్య కదమ్మా, చాలా దగ్గర వచ్చిన సమస్య ఇది. నిజమైన దేవుడు ఎవరు? దేవుని యొక్క లక్షణాలు ఏంటి? ఆ సత్య దేవుణ్ణి మనం గుర్తించటం ఎలాగా అని మనం చూసుకుంటే, పరిశుద్ధ గ్రంథ ఆధారంగా మనం చూసుకుంటే మనకి ఈ పరిశుద్ధ గ్రంథమే దానికి తగిన సమాధానం చెబుతూ ఉంది. మొట్టమొదటిగా దేవుడు స్వయంభవుడే ఉండాలి. స్వయంభవుడు అంటే అర్థం ఏంటి? స్వయం అనే మాటకు అర్థం ఏంటంటే తాను. భవుడు అనే మాటకి అర్థం ఏంటంటే ఉనికిలోనే ఉన్నవాడు. స్వయంభవుడు అనే మాటకి తనకు తానుగా ఉనికిలో ఉన్నవాడు. తనకు తానుగా ఉనికిలో ఉన్నవాడే స్వయంభవుడు. అంతేగాని ఒకరి చేత నియమించబడిన వాడు దేవుడు కాదు. ఒకరి చేత నియమించబడినవాడు దేవుడు కాదు. ఆయన సృష్టి కాదు, ఆయన సృష్టికర్త. అంతే కదా. ఆ దేవుణ్ణి ఎవరు తయారు చేయలేదు, దేవుణ్ణి ఎవరు నియమించకూడదు. నియమించబడిన వాడు దేవుడు కాదు. నిజమైనటువంటి దేవుడు ఎవరంటే స్వయంభవుడై ఉండాలి. స్వయంభవుడే నిజమైనటువంటి స్వయంభవుడు అనే మాటకు అర్థం ఏంటి? తనకు తానుగా ఉన్నవాడు. దైవ గ్రంథంలో మనము చూసుకుంటే దేవుడు సృష్టి కాదు, ఆయన్నెవరు సృష్టించలేదు. ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. సృష్టించబడిన వాడు దేవుడు కానే కాదు. ఒక మాటలో చెప్పాలంటే అవునా కాదండి? సృష్టించబడిన వాడు దేవుడు కానే కాదు. మోషేని దేవుడు పిలుచుకున్నప్పుడు, మోషే నీవు ఐగుప్తు దేశానికి వెళ్ళి నా ప్రజల్ని విడిపించు అని చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వాళ్ళ ప్రార్థన నేను విన్నాను. మరి వాళ్ళని విడిపించడానికి నాయకత్వం వహించాలి. నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళి విడిపించు, నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పేసి మోషే గారికి దేవుడైన యెహోవా వాగ్దానం చేసినప్పుడు మోషే గారు అంటారు, అయ్యా నేను అక్కడికి వెళ్ళినప్పుడు నీ దేవుని పేరు ఏంటి అని వాళ్ళు అడుగుతారు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్తే ఆయన పేరేంటి అని అడుగుతారు. వాళ్ళు ఏం చెప్పాలయ్యా అని అంటే అప్పుడు దేవుడైన యెహోవా అన్న మాట ఏంటో తెలుసా? చూడండి, నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనం. అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను. దేవుడైన యెహోవా మోషేతో ఏమన్నారండి? నేను ఉన్నవాడను. ఉన్నవాడను అంటే అర్థం ఏంటి? నిరంతరము ఉండేవాడే దేవుడు, స్వయంభవుడు. ఆయన స్వయంభవుడై ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో కూడా మనము చూసుకుంటే, ఆది యందు వాక్యమును, వాక్యము దేవుడయ్యుండును అని ఉంది. ఆది యందు వాక్యముండును అని రాయబడి ఉంది. దేవుడు స్వయంభవుడై ఉన్నాడు, తనకు తానుగా ఉన్నవాడై ఉన్నాడు. ఇంకా మరొకటి మనం చూసుకుంటే, దేవుడు ఆత్మస్వరూపి. భౌతిక రూపము లేనివాడే దేవుడు. భౌతిక రూపము కలిగిన వాడు దేవుడు కాదు. నేను భౌతికంగా ఇలా కనబడతానంటే దేవుడు కానే కాదు. భౌతిక రూపం లేనివాడే దేవుడు. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు.
అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను. దేవుడు ఆత్మ గనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను అని ఉంటది. అంతేగాని దేవుడు కంటికి కనబడేవాడు కాదు. దేవుడు పలానా రూపం, దేవునికి పలానా రూపం అనేది లేదు. దేవుడు ఆ రూపంలో ఉన్నాడు, దేవుడు ఈ రూపంలో ఉన్నాడు అని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎవరు దేవుణ్ణి ఎన్నడూ కూడా చూడలేదు. ఒక 3 వచనాలు రిఫరెన్స్ తీసుకుని చూడండి. నిర్గమకాండం 33:20. మరియు ఆయన, నువ్వు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూసి బ్రతుకడనెను. అంటే ఇప్పటికీ ఇంతవరకు ఏ ఒక్కడు కూడా దేవుణ్ణి చూడలేదు. ఈ మాట ఎవరు చెప్తున్నారండి? నీవు నా ముఖమును చూడజాలవు అంటే దేవుడైన యెహోవా మోషే గారితో అంటున్నాడు. దేవుడైన యెహోవాతో ముఖాముఖిగా మోషే గారు మాట్లాడారు. కానీ ముఖాముఖిగా మాట్లాడాడు కానీ ఆయన రూపాన్ని మాత్రం ఎప్పుడు కూడా ఆయన చూడలేదు. ఒకసారి అడిగారు, ప్రభువా నీ మహిమను నాకు చూపించు అంటే అని అంటున్నారు, నీవు చూడజాలవు, ఏ నరుడు నన్ను చూసినా బ్రతకలేడు, వాడు బ్రతకడు. అంటే దానికి అర్థం ఏంటి? ఎంతవరకు ఎవ్వరు ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ దేవుణ్ణి చూడలేదు. ఆయన ఏ రూపంలో ఉంటాడో ఎవరికి కూడా తెలియదు, ఎలా ఉంటాడో కూడా ఎవరికి కూడా తెలియదు. అందుకే యోహాను సువార్త అయిన మాట, దేవుడు ఆత్మ, ఆత్మని ఎవరు కూడా చూడలేరు. ఇంకొక రిఫరెన్స్ మనం 2 రిఫరెన్స్ తీసుకుని చూడండి. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగియుండునుగాక. ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే మనుషుల్లో ఎవడు ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. అంటే దేవుణ్ణి ఎవరు కూడా చూడలేదు, దేవుణ్ణి ఎవరు కూడా చూడనేరడు అంటే చూడలేడు. యోహాను సువార్త 1:18 కూడా మరొకసారి చూద్దాం, చూడండి. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ఇదండి ఇక్కడ మనం సువార్తల్లో చెప్పబడింది, ఎవరు దేవుని చూడలేదు అని. అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తున్నాడు, ఎవరు దేవుణ్ణి చూడలేదు, చూడనేరడు అని. ఇక్కడ దేవుడైన యెహోవా చెప్తున్నాడు మోషే గారితో, నన్ను ఎవరు కూడా నీవు నన్ను చూడజాలవు, నా ముఖము నీవు చూడలేవు, చూసిన వాడు బ్రతకడు అని. ఇక్కడ మనం ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే ఎవడు దేవుణ్ణి ఎప్పుడు కూడా చూడలేదు. అబ్రహాము గారు దేవునితో ముఖాముఖిగా మాట్లాడారు, గిద్యోను ముఖాముఖిగా మాట్లాడారు. తర్వాత సంసోను తండ్రి అయినటువంటి మనోహు దేవుణ్ణి చూశారు. కానీ వాళ్ళు ఎలా చూశారు తెలుసా? దేవదూత రూపంలో వాళ్ళు చూశారు. అబ్రహాము మనుషుని రూపంలో చూశారు. దేవుని చూసిన వాడు ఎవడు కూడా బ్రతుకడు. కానీ ఎవడు కూడా దేవుణ్ణి, ఒక గిద్యోని గాని, ఒక సంసోను తండ్రి అయినటువంటి మనోహో గాని, లేక అబ్రహాము గారి గాని, వాళ్ళు డైరెక్టర్ గా దేవుని చూడలేదు. ఒకసారి మోషే గారు అడుగుతారు, 33వ అధ్యాయము 23వ వచనం, ఆ యొక్క వచనం చదువుకుందాం చూడండి. నిర్గమకాండం 21 నుంచి కంటిన్యూ అవుదామమ్మా.
నేను చదువుతాను. ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నువ్వు బండ మీద నిలవవలను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని మోషేతో చెప్పెను. ఏమన్నారండి? మోషే గారు దేవుని యొక్క వెనుక భాగాన్ని చూశాడు, కానీ ముఖమును చూడలేదు. అది కూడా తండ్రి అనే దేవుడు అతన్ని ఆ బండ కింద బండ సందులో నుంచి ఆ బండ సందులో పడి నేను దాటిపోతూ ఉంటుండగా, నేను దాటే వరకు నా చేతితో నిన్ను కప్పుతాను, నేను దాటిన తర్వాత నా వెనుక భాగాన్నే నువ్వు చూడు అన్నాడు. ఎందుకంటే వీళ్ళందరూ ఒక దేవదూత రూపంలోనూ ఒక మనుషుల రూపంలోనూ చూశారు, కానీ దేవుణ్ణి ప్రత్యక్షంగా ఎప్పుడు కూడా వాళ్ళు చూడలేరు. చూసిన వాడు బతకడు కూడా. ఇలా చూసారమ్మా, ఒక మనుషుని రూపంలో దేవదూత రూపంలో ఆ దేవుని చూశారు, కానీ దేవుని యొక్క మహిమాన్వితమైనటువంటి తేజస్సును ఎవరు కూడా చూడలేదు. ఆయన చూడలేము కూడా. అమ్మా, దేవుడు తయారు చేసినటువంటి సూర్యుని మనం చూడగలమా? సూర్యుని యొక్క తేజస్సును మనం చూడగలమా? చెప్పండి అమ్మా, ఎవరైనా చూడగలరా? మరి దేవుని యొక్క సృష్టి అయినటువంటి ఆ సూర్యుని యొక్క తేజస్సుని మనం చూడలేకపోతున్నాం కదా. ఆ సూర్యుని తయారు చేసినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క తేజస్సుని మనం చూడగలమా? అందుకే దేవుని యొక్క రూపము ఎవరికి కూడా తెలియదు. ఏ రూపము ఎలా ఉన్నాడో ఎవరికి కూడా తెలియదు. అందుకే మనం ఏ రూపమును కూడా చేసుకోకూడదు, ఏ రూపాన్ని కూడా మనం చేసుకోకూడదు. దేవుడు ఆత్మ కాబట్టి ఆత్మతోనే సత్యముతోనే దేవుణ్ణి మనము ఆరాధించాలి. దేవుడు ఆది అంతము లేనివాడు. ఆది అంతము లేనటువంటి వాడే దేవుడు. అంటే ఆది అంతము లేనటువంటి వాడు దేవుడు. అంటే ఒక మాట చెప్పండి, నిత్యుడు, నిరంతరము జీవించేవాడే దేవుడు. కాలాతీతుడు, కాలాన్ని జయించిన వాడే దేవుడు. ఆయనకి ఆది లేదు, ఆయనకి అంతము కూడా లేదు. దేవునికి ఆది లేదు, దేవునికి అంతము కూడా లేదు. మొదట్లో ఉన్నవాడు ఆయనే, యుగ యుగాలు దాటిన తర్వాత చివరికి ఉండేది కూడా ఆయనే. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం, అల్పాయు ఒమేగాయు నేనే, వర్తమాన బోధ భవిష్యత్తు కాలములో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చున్నాడు. అదే 18వ వచనం చూడండి. 18వ వచనం అందులోనే, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించి వాడను మృతుడినైతని గాని ఇదిగో యుగ యుగములు ఉన్నాను. నేను మొదటి వాడును కడపటి వాడును జీవించి వాడును నేనే. మొదటి వాడు ఎవరండి? దేవుడే. కడపటి వాడు ఎవరండి? దేవుడే. జీవించేవాడు ఎవరండి? దేవుడే. యుగ యుగములు జీవించేవాడు ఆయనే. కీర్తనకారుడు అంటాడు, యుగ యుగములకు ప్రభువుడవు నీవే. యుగ యుగములు అంటే శాశ్వత కాలము ఉండేవాడు కూడా ఆయనే. ఆయనకి ఆది లేదు, ఆయనకి అంతం కూడా లేదు. తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఇక్కడ సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఆయన అక్షయుడు. అక్షయుడు అంటే అర్థం ఏంటి? క్షయము లేనటువంటి వాడు, నాశనము లేనటువంటి వాడు. నాశనం అయ్యేవాడు దేవుడు కాదు. నాశనం అయిపోతానని భయపడేవాడు దేవుడు కాదు. నాశనము లేనటువంటి వాడే దేవుడు. ఆయన అక్షయుడు, ఆయన అదృశ్యుడు, ఆయన అద్వితీయుడు. కాబట్టి దేవుడు ఆది అంతము లేనటువంటి వాడే దేవుడు. దేవునికి ఆది ఉండకూడదు, అంతం కూడా ఉండకూడదు. ఆయనే నిజమైనటువంటి దేవుడు.
ఇంకా మరొక మాట చెప్పుకుందాం. దేవుడు సర్వజ్ఞాని. భవిష్యత్తు జ్ఞానము తెలిసిన వాడే దేవుడు. భవిష్యత్తు జ్ఞానము తెలియని వాడే దేవుడు కాదు. రేపు ఏం జరగబోతుందో తెలియని వాడు దేవుడు కాదు. అంతే కదమ్మా. భవిష్యత్తు జ్ఞానం తెలియాలి. వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఎరిగిన వాడై ఉండాలి. వర్తమానం తెలియాలి, జరిగే కాలం తెలియాలి, భవిష్యత్తు కూడా తెలిసిన వాడే దేవుడు. నాకు పలాని విషయం నాకు తెలియదు అన్నవాడు దేవుడు కాదు. అన్ని తెలిసిన వాడే దేవుడు. అన్ని ఎరిగిన వాడే దేవుడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన అనంత జ్ఞాని. ఆయన జ్ఞానానికి పరిమితులు లేవు. అనంత జ్ఞాని. ఆయన యొక్క జ్ఞానానికి పరిమితులు అనేవి ఎంత మాత్రం కూడా లేవు. ఆ జ్ఞానాన్ని బట్టే మానవులకు తీర్పు తీర్చుతాడు. ఆ జ్ఞానాన్ని బట్టి. అమ్మ నిన్న జరిగిన విషయం ఏదో ఈ రోజు మనకు గుర్తుండదు. ఉంటుందా? ఒక వారం రోజుల క్రితం మనకు గుర్తుంటుందా? గుర్తుండదు. కానీ దేవుడు సర్వజ్ఞాని. దేవుడు సర్వజ్ఞాని. దేవుడు భవిష్యత్తు జ్ఞానము తెలిసినవాడు. నీవు భూమి మీద పుట్టినది మొదలుకొని భూమి మీద ఏ రోజైతే ఏ గడిలో అయితే నువ్వు భూమి మీద పడ్డావో ఆ గడిలో కూడా దేవునికి తెలుసు. మన తల వెంట్రుకలు ఎన్నో కూడా ఆయన లెక్క పెట్టగలడు. ఎన్ని ఊడిపోతున్నాయో ఎన్ని పెరుగుతున్నాయో కూడా ఆయనకి తెలుసు. ఆయన సమస్తము తెలిసినవాడు, సర్వజ్ఞాని. మనం ఏమి ఆలోచిస్తున్నామో కూడా దేవునికి తెలుసు. మన హృదయంలో ఆలోచన కూడా దేవునికి తెలుసు. సమస్తము కూడా ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు. కాబట్టి మనం పుట్టినది మొదలుకొని మళ్ళీ చనిపోయేంత వరకు మన భవిష్యత్తు కాలము, తర్వాత భూతకాలము, వర్తమాన భవిష్యత్తు కాలం అన్ని కూడా దేవునికి ఆ యొక్క అన్ని ఆయనకి తెలుసు. కాబట్టి నువ్వు పుట్టినది మొదలుకొని సత్యంత వరకు దేహముతో నువ్వు చేసిన ప్రతి ఆలోచన ఆ దేవునికి తెలుసు. కాబట్టి ఆ జ్ఞానాన్ని బట్టి దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. మరి ఆ యొక్క వర్తమాన భవిష్యత్తు కాలాలు ఆయనకు తెలియకపోతే ఆయన నీకు తీర్పు ఎలా తీరుస్తాడమ్మా? అంతే కదా. నేను పుట్టినది మొదలుకొని నేను చేసిన లోపాలెన్నో, మేలులెన్నో, నా జీవితంలో ప్రతిదీ అనుభవం కూడా నాకు తెలియదు. కానీ నన్ను సృష్టించినటువంటి నా దేవుడని యెహోవాకు సమస్తము తెలుసు. నా యొక్క జీవితం అంతా కూడా దేవుని యొక్క స్వాధీనంలో ఉంది. ఒకనప్పుడు ఆ నా యొక్క జీవితం అంతా తెలుసు. కాబట్టి దేవుడు మనం చేసినటువంటి పనిని బట్టి, మన హృదయ స్థితిని బట్టి దేవుడు మన అందరికి కూడా తీర్పు అనేది దేవుడు తీరుస్తాడు. దేవుడు తీర్పు తీరుస్తాడు. ఏమి ఆలోచిస్తున్నామో కూడా తెలుసు. మనం చేసే పని ఒకటే కాదు. మనం ఏం ఆలోచిస్తున్నామో మన హృదయంలో ఉన్నది కూడా ఆయనకి అంటే ఆయన ఎంత జ్ఞానవంతుడు చూడాలి. నేను ఎరిగి ఉండలేదు, నేను తెలుసుకోలేకపోయాను అనేవాడు దేవుడు ఎలాగవుతాడండి? నేను మర్చిపోయిన అన్నవాడు దేవుడు ఎలాగవుతాడు? నువ్వేం ప్రార్థన చేస్తున్నావో దేవునికి తెలుసు. నువ్వు ప్రార్థన చెయ్యక మునిపే నువ్వు ప్రార్థన ఏం చేస్తావో దేవునికి తెలుసు. ఒకవేళ నువ్వు బయటికి నటించి లోపల కపటంతో ఉన్నా ఈయన కపటం ఏమిటో దేవునికి తెలుసు. ఆయన అనంత జ్ఞాని, ఆయన సర్వజ్ఞాని, భవిష్యత్తు జ్ఞానము తెలిసినవాడు. ఆ భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టే మా దేవుడైన యెహోవా సృష్టిని కూడా తయారు చేశాడు. ఆ దేవుడు మానవుని తయారు చేసినప్పుడే మంచి భవిష్యత్తు జ్ఞానంతో దేవుని తయారు చేశాడు. ఎందుకో తెలుసా? మరి మానవుడికి ఉన్నటువంటి ఆ యొక్క బ్రెయిన్ కానీ, కళ్ళు కానీ, శరీరం కానీ, మరి మెదడు, ఇది గుండె కానీ, లేక పిండం కానీ, శరీరంలో ఉండే జీవకణాలు కానీ, ఇవన్నీ కానీ మనం ఊహిస్తే
దేవుడు ఎంత జ్ఞానవంతుడో అనిపిస్తుంది. అంటే దేవుడు మొట్టమొదట మానవం తయారు చేసినప్పుడు ఈ యుగయుగాలు తరతరాలు మరి ఈ తరతరాలు ఉండేటటువంటి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకునే ఈ బ్రెయిన్ ని, పిండాన్ని, జీవకణాల్ని, హార్ట్ ని, మెదడుని, కళ్ళుని అన్ని దేవుడు తయారు చేశాడు. దాన్ని బట్టి కాలచక్రం అలా కంటిన్యూగా తిరుగుతూనే ఉంటుంది. మరి ఆయన ఎంత జ్ఞానంతో చెప్పండి. మరి మెదడు ఆలోచిస్తే, గుండె గురించి మనం ఆలోచిస్తే, జీవ కణాల గురించి మనం ఆలోచిస్తే, మనిషి పిండం తయారవటం, మళ్ళీ భూమి మీదకి రావటం, మళ్ళీ ఆ పిల్లల ద్వారా మళ్ళీ దేవుడు సంతానోత్పత్తిని కలుగు చేయటం, ఇవన్నీ చూస్తే దేవుడు మానవుని తయారు చేసినప్పుడు ఎంత జ్ఞానంతో తయారు చేశాడో. సృష్టి అంతా కూడా దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి తయారు చేయబడింది. అందుకే ఆయన సృష్టికర్త అని చెప్పి, మనం సృష్టికి కర్త ఆయనే, సృష్టిని సృజించింది కూడా ఆయనే, తయారు చేసింది కూడా ఆయనే. అందుకే సృష్టి అంతా కూడా ఆయన స్వాధీనంలో ఉంది. ఎవరి స్వాధీనంలో ఉంది? దేవుని యొక్క స్వాధీనంలో. అది ఒకటే కాదు, రక్షణ ప్రణాళికను కూడా దేవుడు ముందుగానే సిద్ధం చేశాడు. భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి రక్షణ ప్రణాళికను కూడా దేవుడు సిద్ధం చేశాడు. ఎలాగో తెలుసా? ఆదాము పాపము చేసిన తరువాత ఆ రక్షణ ప్రణాళికను సిద్ధం చేశాడు. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసుకుంటే, చదవరా. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టెను, నీవు దానిని మెడ మీద కొట్టేదు. ఇక్కడ స్త్రీ సంతానం ఎవరండి? స్త్రీ సంతానం ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు. మనం అందరము స్త్రీ పురుషుల సంతానం. స్త్రీ పురుషుల వల్ల మనం జన్మించిన వారం. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారైతే ఒక్క స్త్రీకి మాత్రమే జన్మించిన వారు. ఎందుకంటే పాపము చేయగలిగిన వాడు, పాపమును క్షమించగలిగేవాడు, పాపము విమోచించేవాడు, పాపము లేనివాడుగా ఉన్నాడు. అంటే మా ఆదాము పాపము చేసిన వెంటనే ఆ యొక్క రక్షణ ప్రణాళికను సిద్ధం చేశాడు. చూడండి, 21వ వచనం కూడా అదే చదువుకుందాం. అక్కడ దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. వారి పాపం చేసిన తర్వాత వారి యొక్క సిగ్గును కప్పుకోవటానికి దేవుడైన యెహోవా చర్మపు చొక్కాలను చేయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చర్మపు చొక్కాలు చేయించినప్పుడు ఆ చర్మపు చొక్కాలు ఎలా వస్తాయండి? ఏదో ఒక జంతువుని చంపితేనే గాని చర్మం అనేది, చర్మపు తోలు అనేది రాదు, చర్మపు చొక్కాలు రావు. అంటే ఆదాము అవ్వలు పాపము చేస్తే, ఆదాము అవ్వలు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే, ఆదాము అవ్వల ఆజ్ఞను అతిక్రమిస్తే, వాళ్ళు పాపము చేస్తే, వాళ్ళు సిగ్గునెరుగు జీవించినప్పుడు ఆ సిగ్గును కప్పడానికి దేవుడిని యెహోవా చర్మపు చొక్కాలను ఇచ్చాడు. ఆ చర్మపు చొక్కాలు ఇచ్చినప్పుడు మరి ఆ చర్మపు చొక్కాలు వాళ్ళకి ఎలాగ వచ్చాయంటే, ఒక నిర్దోషమైనటువంటి జంతువు బలైతేనే గాని ఆ చర్మపు చొక్కాలు వాళ్ళకి. ఆదాము అవ్వల పాపం చేస్తే ఆ పాపానికి బదులు ఏది బలైపోయింది? ఒక నిర్దోషమైనటువంటి ఒక జంతువు. ఆ జంతువు ఏమైనా పాపం చేసిందా? ఆ పశువు ఏమైనా పాపం చేసిందా? కానీ ఆదాము అవ్వలు చేసిన పాపానికి నిర్దోషమైన జంతువు బలి అయింది. ఆ నిర్దోషమైన జంతువు ఎవరో తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు. అది ప్రవచనముగా రాయబడింది. మన యొక్క పాపములను క్షమించబడడానికి యేసు ప్రభు వారు మన కొరకు మరణించారు. కాబట్టి భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి దేవుడు రక్షణ ప్రణాళికను కూడా ఒక రకంగా సిద్ధం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక మాట మనం చూసుకుందాం. దేవుడు పరిశుద్ధుడై ఉండాలి. పరిశుద్ధుడైన వాడే దేవుడు. పాపం కలిగిన వాడు దేవుడు కాదు. పాపం కలిగిన వాడు దేవుడు కానే కాదు. యెషయా గ్రంథంలో మనం చూసుకుంటాం 6వ అధ్యాయం 3వ వచనంలో, వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానము చేయుచుండిరి. ఇక చూడమ్మా, దేవుని గూర్చి దూతలు ప్రతిగానం చేస్తూ ఉన్నాయి. ఏమని?
పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని. పాపం కలిగిన వాడు దేవుడు కాదు, పరిశుద్ధుడు మాత్రమే దేవుడు. అదే విధంగా ప్రకటన గ్రంథంలో కూడా దానికి సంబంధించిన రిఫరెన్స్ మనం చూసుకుందాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండును, అవి చుట్టూను రెక్కలను లోపట కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్తు కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబవళ్ళు చెప్పుచుండెను. అంటే దేవుడు పరిశుద్ధుడిగా ఉండాలి, పాపం కలిగిన వాడు దేవుడు కాదు. యేసు ప్రభు ఒకసారి జనసమూహంలో మాట్లాడుతూ ఆయన ఒక సవాలు విసిరారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనం, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? యేసు ప్రభు అంటున్నారు, నాలో పాపం ఉన్నదని మీరు ఎవరన్నా నిరూపించగలరా? అంటే దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన వాడే దేవుడు, పాపం కలిగిన వాడు దేవుడు ఎన్నడూ కానే కాదు. మరో మాట మనం చెప్పుకుందాం, ప్రజలను వారి పాపముల నుండి రక్షించిన వాడే దేవుడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే రక్షకుడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టేదవను. యేసు అని నామకరణకు అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం. అంటే రక్షించేవాడే దేవుడు, ప్రజలను వారి పాపముల నుండి రక్షించేవాడే దేవుడు. రక్షించలేనటువంటి వాడు దేవుడు కాదు. మరి మీతో పాటు నేను కూడా పాపనే అని చెప్పేవాడు దేవుడు కాదు. అవునే కాదండి? నేను కూడా మీతో పాటు పాపనే అని చెప్పేవాడు దేవుడు కాదు. పాపను విమోచించేవాడే దేవుడు, పాపను క్షమించేవాడే దేవుడు. ఈ నామము వలన తప్ప ఏ నామం వలన రక్షణ అనేది మాత్రము లేదు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు పాపము లేనివాడిగా ఈ భూలోకానికి వచ్చారు. పాపము లేనివాడిగా ఆయన మరి జీవించారు. మరి ఆ పాపము లేనటువంటి రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించి మనల్ని పాపం నుంచి విమోచింపజేశాడు దేవుడు. చూడండి ఒకసారి అది రెఫరెన్స్ మనం చూద్దాం. తీతు రాసిన పత్రిక 2:14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు శక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకుంటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. దేవుడు మనల్ని విమోచించడానికి, మనల్ని రక్షించడానికి, మనల్ని పాప విమోచన చేయడానికి, మన పాపం నుండి విడుదల కలుగు చేయడానికి, మన దుర్నీతి నుండి మనం విడిపించడానికి ఆయన ఏం చేశాడంటే మన కొరకు తనకు తానుగా తన యొక్క రక్తమును చిందించి శరీరమును నలగొట్టుకొని మన కొరకు మరణించాడు. ఆయన అర్పణ చేసుకుని ఉన్నాడు. ఆయన ద్వారా మనము పాప విమోచన మనము కలిగి ఉన్నాము. మనం చూసుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం చూసుకున్నట్టే దుర్నీతి నుండి మనల్ని విడిపించాడు, దుర్నీతి నుండి మనల్ని విడిపించాడు, పాపం నుండి మనలను దేవుడు విడిపించాడు. విడిపించి మనల్ని విడిపించడం కొరకు మనల్ని సొత్తుగా చేసుకుని తనకు తానే మన కొరకు అర్పించుకును. ఆ మరణము ద్వారా, ఆ శిలువ బలి యాగము ద్వారా మనకు విమోచన కలిగింది. దేవుడు మనలను రక్షించున్నాడు, రక్షణ కలిగజేస్తున్నాడు. కాబట్టి మరి ప్రజలను వారి పాపముల నుండి రక్షించిన వాడైన వాడు మాత్రమే దేవుడు. మరొక మాట మనం చెప్పుకొని ముగించుకుందాం. దేవుడు సర్వశక్తిమంతుడై ఉండాలి. అంతే కదమ్మా? దేవుడు సర్వశక్తిమంతుడై ఉండాలి. అసాధ్యము లేనటువంటి వాడే దేవుడు. నాకు సాధ్యం కాదయ్యా అంటే దేవుడు ఎలాగవుతాడు? అసాధ్యము లేని వాడే దేవుడు. ఒకసారి ప్రభువారు అంటారు, నా తండ్రి అయిన దేవుడు ఒకసారి అంటారు,
మనుషులకు సాధ్యము కాదు గాని దేవునికి సమస్తము కూడా సాధ్యమే. దేవునికి సమస్తమే సాధ్యమే. ఆయన ఏమైనా చేయగలడు. ఈ మయన్న పాట కూడా వచ్చింది కదా, మనకి వచ్చింది కదా. ఏమైనా చేయగలడు, కథ మొత్తం మార్చగలడు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రము. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. ఆయన ఏమైనా చేయగలడు. అన్ని చేయగలిగిన వాడే, సమస్తము చేయగలిగిన వాడే దేవుడు. సృష్టి మీద అధికారం కలిగిన వాడే దేవుడు. పాపం మీద అధికారం కలిగిన వాడే దేవుడు. మరణం మీద అధికారం కలిగిన వాడే దేవుడు. అద్భుతాలు చేసే శక్తి దేవునికి మాత్రమే ఉంది. కాబట్టి సమస్తము కూడా తన స్వాధీనంలో ఉంచుకున్న వాడే దేవుడు. ఈ దేవునికి ఉన్నటువంటి లక్షణాలు, మరి నిజ దేవుణ్ణి గుర్తించడానికి కలిగిన లక్షణాలు మనకు కనిపించాలి. అవేంటంటే, దేవుడు స్వయంభవుడై ఉన్నాడు. ఆత్మస్వరూపి అయిన వాడు మాత్రమే దేవుడు. భౌతిక రూపం కలిగిన వాడు దేవుడు కానే కాదు. ఆది అంతము లేనివాడే దేవుడు. ఆయనకి ఆది ఉండకూడదు, అంతము కూడా ఉండకూడదు. కాలాన్ని జయించిన వాడే ఉన్నవాడే దేవుడు. తర్వాత సర్వజ్ఞాని అయి ఉండాలి దేవుడు. భవిష్యత్తు జ్ఞానము తెలిసిన వాడే దేవుడు. నాకు జరగబోయేది తెలియదు అన్నవాడు దేవుడు ఎంత మాత్రం కూడా కాదు. పరిశుద్ధుడు దేవుడు. పాపం కలిగిన వాడు దేవుడు కానే కాదు. ప్రజలను వారి పాపం నుండి రక్షించిన వాడే దేవుడు. దేవుడు రక్షకుడై ఉండాలి. తర్వాత దేవుడు సర్వశక్తిమంతుడే. ఇవన్నీ, ఈ పై లక్షణాలన్నీ కూడా ఉన్నవాడే దేవుడు. ఈ లక్షణాల్లో ఏ ఒక్కటి మరి లేకపోయినా, అతని దేవుడు కానే కాదు. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న లక్షణాలన్నీ కూడా ఎవరిలో ఉన్నాయండి? మనం నమ్ముకున్న దేవుల్లో పై లక్షణాలన్నీ కూడా మనకి కలిగి ఉన్నాయి. అట్టి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.